హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిఎస్ రేణు కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వతో చుక్క నూనె లేకుండా హెల్దీ దోశలు అండ్ కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ రవ్వని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. రవ్వ అనేది ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. రవ్వ పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అటుకులు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుల్లడి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది, నార్మల్ పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ రవ్వని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. రవ్వ అనేది నానేలోపు పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు వేయించిన పల్లీలు, ఒక అరకప్పు కొబ్బరి పౌడర్ లేదా కొబ్బరినైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆయిల్లో వేయించిన ఒక 4-5 పచ్చిమిర్చి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో పోపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు పోపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి. పోపు అనేది ఇలా వేగాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ అనేది ఇలా బాగా నానాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే రవ్వ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్టు, ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక అర స్పూన్ ఈనో పౌడర్ లేదా పావు టీ స్పూన్ వంట సోడానే వేసుకోవచ్చు. అర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గరిటెడు పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవద్దు, ఇలా అప్పంలాగా వేసుకోవాలి. పైన హోల్స్ అనేవి ఇలా రావడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టి ఒక అర నిమిషం వరకు ఉడికించుకోవాలి. అర నిమిషం తర్వాత దోశ అనేది ఇలా బాగా కాలాక ఇప్పుడు ఈ దోశను ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్క నూనె లేకుండా ఇలా దోశలాగా వేసుకొని తీసుకోవాలి. ఇలా పైన హోల్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టి ఒక అర నిమిషం ఇలా దోశని కాల్చుకొని తీసుకోవాలి. చుక్క నూనె లేకుండా చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజీగా ఈ దోశలను మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. చాలా మెత్తగా, చాలా దూదిలాగా ఉంటాయండి. అంతేనండి, గోధుమ రవ్వతో చేసిన హెల్దీ దోశ అండ్ కొబ్బరి పల్లి చట్నీ రెడీ అండి. ఈ రెండు కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా స్పాంజీగా, చాలా మెత్తగా సూపర్గా ఉంటాయి. ఒకసారి తినడం మొదలు పెట్టామంటే ఎన్ని తింటున్నామో తెలియకుండానే తినేస్తాము, అంత టేస్టీగా ఉంటాయి. గోధుమ రవ్వతో చేసిన దోశ అండ్ కొబ్బరి పల్లి చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.